కొత్త కారు 5 లక్షలదైనా 50 లక్షలదైనా కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రము తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కారు కొనేటప్పుడు నచ్చిన మోడల్లో కావాల్సిన వేరియంట్ అవైలబుల్ ఉందా లేదా, నచ్చిన కలర్ దొరుకుతుందా లేదా, ఇన్సూరెన్స్లలో ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయా, ఓవరాల్ పేమెంట్లో ఏమన్నా డిస్కౌంట్స్ వస్తున్నాయా అని మాత్రమే చూస్తారు. బట్ వీటన్నిటితో పాటు మీకు అలాట్ అయ్యే కారు పైన ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయా, ఏదన్నా ఒక ప్యానెల్ రీపెయింట్ అయిందా, కావాల్సిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయా, టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఏంది, గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఏంది, ఎక్కడన్నా నట్టు బోల్టులు ఇప్పిండ్రా, లేకపోతే వెహికల్ ఎక్కడన్నా ట్యాంపరింగ్ జరిగిందా, ఇట్లాంటి విషయాలు తెలియకుండా కారు కొనుక్కుంటే కళ్ళ కిందల తపస్సు చేసినా ఏం చేయలేరు. ఇంకొంతమంది అనుకోవచ్చు ఆల్రెడీ షోరూమ్ వాళ్ళు పీడిఐ చేస్తున్నారు కదా, మనం ఎందుకు మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసుకోవాలి అని. వాళ్ళు చేసే పీడిఐకి మీరు చేయించుకునే పీడిఐకి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కరీంనగర్, హనంకొండ, సిద్దిపేట్ ఈ 3 ఏరియాస్ దగ్గరలో ఎక్కడ కారు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన నా 3 స్టూడియోస్ యొక్క నెంబర్ ఇస్తున్నా. మీకు ఏ స్టూడియో దగ్గర అయితే ఆ స్టూడియోకి కాల్ చేయండి. నేను కానీ నా టీం కానీ ఖచ్చితంగా మీ కార్ దగ్గరికి వచ్చి 360 డిగ్రీస్ ఆ కార్ని ఇన్స్పెక్ట్ చేసి అసలు అలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు కొనచ్చా లేదా క్లారిటీగా చెప్తాము. ఇక ఎప్పుడన్నా మీరు పీడిఐ చేయించుకోకుండా లాస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ పీడిఐ చేయించుకొని బెనిఫిటెడ్గా ఫీల్ అయిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఆటోమొబైల్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా మన కొన్ని ఫాలో కొట్టండి.